పెద్దలు, మిత్రు సమానులు మురళీమోహన్ గారికి, మా ఉషా మేడంకి, కమ్మ సోదరి మనందరికీ నా చిరస వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసి నా జీవితంలో నా 50 ఏళ్ల వయసులో నాకు తెలిసి ఫస్ట్ టైం కమ్మ వనభోజనానికి రావడం జరిగింది. నేను ఎప్పుడూ రాలా. ఒకసారి మాత్రం దాదాపు ఒక 12 సంవత్సరాల కిందట కోడెల గారు నాకు అత్యంత సన్నిహితులు గణేను నరసరావుపేట అమ్మ వెళ్ళినాక ఎందుకు రమ్మన్నారు పెద్ద వెళ్తే దాన్ని భోజనాలు తీసుకెళ్లారు. తర్వాత తెచ్చింది అది కమ్మ భోజనాలు. కానీ అప్పుడు కొంచెం లోపల తెలియని ఉత్సాహం వచ్చింది. ఈసారి పర్టికులర్గా నా జీవితంలో నేను ఎప్పుడూ కమ్మ మీటింగ్లకు కానీ కమ్మ వనభోజనాలకు కానీ వెళ్ళా. ఈ మధ్యకాలంలో అరే అమ్మ నేను చాలా మిస్ అయిపోతున్నాను. నా కులాన్ని నేను మర్చిపోవటం ఏంటి, నాకు జన్మనిచ్చిన నా జాతిని నేను మర్చిపోవటం ఏంటి, నా మనుషుల్ని నేను మిస్ అవటం ఏంటి, నా అక్క చెల్లెల్ని నా అన్నదమ్ములందరినీ నేను వదులుకోవటం ఏంటి, ఎన్ని జన్మలు వచ్చినా కమ్మ జన్మలు ఎత్తలేం కదా అని డౌట్ వచ్చి కమ్మ వాళ్ళందరినీ మిస్ అవ్వకూడదు. కమ్మ సోదరి మనందరికీ మనందరం కలిసి ముందుకెళ్ళే వాళ్ళలో ఒక భాగస్వామిని కావాలని రావటం జరిగింది. మా పుట్టక ఇక్కడ గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర తెలగాయపల్లి చిన్న ఊర్లో 1 year అప్పుడు మేము బతుకు తీరు కోసం కర్ణాటక వెళ్ళిపోయాం జీవితం. 1984లో షాద్నగర్ సెటిల్ అయినప్పుడు మమ్మల్ని చాలామంది మీదేం కులం మీకేదో నాకు చెప్పదాకా మాదేం కులం తెలియదు, మేము తెలుగు వాళ్ళమి, కర్ణాటకలోనే మేము ఆంధ్ర వాళ్ళం అని చెప్పేవాడిని. ఇక్కడ వచ్చినాక ఏం కులం తర్వాత వెళ్ళినాక మా నాన్న మనం కమ్మాలవరా అనేవాడు. కమ్మాళ్ళు అంటే ఏంటనేవాడు షాద్నగర్లో తెలియక. అప్పుడు చాలా రోజులు చెప్పాను, అరే మేము ఎన్టీఆర్ కులవరా అని గర్వంగా చెప్పేవాడు నేను. చాలా రోజులు చాలా తర్వాత కమ్మ జాతి, కమ్మ చరిత్ర, కమ్మ వాళ్ళ గురించి తెలుసుకుంటుంటే గర్వంగా ఉండేది. నా జీవితంలో నాకు ఫస్ట్ టైం కారు కొనుక్కోవాలని కోరిక. శ్రీరాములు సినిమాలో నేను చిన్న వేషం వేస్తున్నప్పుడు నాకు సన్నిహితుడు నా అన్న రవణ దగ్గరికి వెళ్ళి, అక్కడ హనుమంతరావు నాకు మేనేజర్ ఉండేవాడు. సార్ రాము గారు ఏనండి, హనుమంతరావు అని మేనేజర్ ఉండేవాడు, ప్రొడక్షన్ మేనేజర్. హనుమంతరావు దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 50,000 రెమ్యునరేషన్ ఇస్తాను, 50,000 ఒకసారి ఇవ్వండి అన్న. ఎందుకు అని అడిగాడు. ఆయన వెళ్ళి రవణకి చెప్పాడు. రవణ పిలిచి, గణేష్ ఎందుకు 50,000 ఒకేసారి అడిగావంట అన్నాడు. అన్న నాకు ఇప్పటివరకు నేను బైక్ మీద తిరుగుతున్నా, స్కూటర్ మీద, నాకు కారు కొనుక్కోవాలని కోరిక అన్నాను. ఎంత కడతావు కారు అన్నాడు. 1,00,000 రూపాయలు కట్టాలి అన్నాను. రెండో రోజు నాకు ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడండి. ఫస్ట్ పరిటాల రవి గారి చేతుల మీదుగా 1,00,000 రూపాయలు తీసుకొని కారు కొనుక్కున్నా. అది నేను జీవితంలో నాకు మురళీమోహన్ గారు నాకు చాలా కొన్ని విషయాలు చెప్పేవారు. నేను వేషాలు వేసుకోవట్లో ఫస్ట్ నైస్ రాజ్ అని ఒక సినిమా యాక్ట్ చేస్తుంటే మురళీమోహన్ గారితో అప్పుడు యాక్ట్ చేసిన 25 ఏళ్ల ముందు కూర్చున్నప్పుడు ఆయన శోభన్ బాబు గారి గురించి, కష్టాల గురించి, పనులు ఎట్లా చేయాలి, మనం ఎట్లా పైకి రావాలి, ఏం చేయాలి అని చెప్తుంటారు. మురళీమోహన్ గారి మాటల వల్ల మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజు వరకు నేను ఎప్పుడు మందు ముట్టుకోవాలా. నాకు 50 ఏళ్ల వయసు, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు. అది ఎవరికి తెలియదు నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే మురళీమోహన్ గారు అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు. ఆయన చెప్పి ఎన్ని మైండ్లో ఎక్కించుకున్నాను. బతకాలంటే ఆయన పడ్డ కష్టాలన్నీ నా మైండ్లో ఎక్కించుకున్నాను. రాజా రవీంద్ర హీరో సార్, నైస్ రాజా సినిమా 1996లో గురుగారు మీతో పాటు జయసూర్ గారు మేము కూర్చొని మీరు అన్ని చెప్పేవాళ్ళు. ఆయన చెప్పిన ప్రతి మాట నా మైండ్లో ఫీడ్ చేసుకుని ఇట్లా బతకాలరా, ఇట్లా చేయాలరా. నేను రియల్ ఎస్టేట్లో మేము డబ్బులు సంపాదించాను, నేను పైకి వచ్చానంటే నాకు మైండ్లో ఫస్ట్ పునాది వేసింది మురళీమోహన్ గారు. అంత గొప్ప వ్యక్తి మురళీమోహన్ గారు. రాను ఒక విషయం చెప్పాలి, మర్చిపోయాను. నేను ఒక 2-3 years బ్యాక్ కలవరి టెంపుల్ సతీష్ అని ఆయన నా ఫ్రెండ్, సతీష్ దగ్గరికి వెళ్ళా. మాట్లాడుతుంటే ఒక హుండీ పెట్టాడు. ఎందుకన్నా ఈ హుండీ అని అడిగా. ప్రతి క్రైస్తవుడు వాళ్ళు వచ్చిన ఇన్కంలో 5% 10% మాకు ఇక్కడ డొనేట్ చేస్తారు వాళ్ళకన్నా. అప్పుడు అనిపించింది నాకు, ఇలా మన ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి కమ్మవాడు ఒక 1% దాస్తే మన పేద పిల్లలకు మనకు ఉపయోగపడుతుంది కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. 100 రూపాయలు 1%, 1,00,000 రూపాయలు జీతం వచ్చిన 1000 రూపాయలు మనం దాచుతుంగా. ఇవన్నీ నా దృష్టిలో పేద కమ్మవాడు అనేది ఉండకూడదండి. ప్రతి ఒక్కడు ఉన్నతంగానే తెచ్చిపోవాలి, ఉన్నతంగానే బతకాలి. మన బ్లడ్ వేరే బ్లడ్, మన జాతి వేరే జాతి. మనం నీతివంతులవి, నిజాయితీవంతులవి, కష్టపడే వాళ్ళవి, దేనికైనా తెగించే వాళ్ళవి. మనం ఆకలితోనే బతుకుతాం కానీ ఆత్మాభిమానం చంపుకొని బతకలేని కులం అని నమ్మకం. దయచేసి ఆత్మాభిమానం చంపుకోవద్దు. ఒక్క మాట అన్నందుకే పార్టీని మార్చేసి అధికారాలు తిప్పుకెళ్ళిన కెపాసిటీ వెళ్ళాలని కమ్మాలని గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి తలకాయ వంచుకొని బతకొద్దు, తలకాయ ఎత్తుకొని బద్దాం, దేనికి దిగజారి బతకొద్దు, నిజాయితీకి బద్దాం.
పోరాడదాం. ఎక్కడ ఊర్లో వదిలిపెట్టి ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా కమ్మ జాతి విస్తరించింది సార్. ప్రపంచంలో ఎక్కడైనా శాసించే కెపాసిటీ ఉంది ఒకడే కమ్మవాడు. కమ్మవాళ్ళు అంటే ఈర్ష్య ఎందుకంటే మన తెలివిని చూసి ఈర్ష్య, మన కష్టాన్ని చూసి ఈర్ష్య, మన పొగలను చూసి ఈర్ష్య, మన స్టైల్ని చూసి ఈర్ష్య, మన స్త్రీలను చూసి ఈర్ష్య, మన మొగాలను చూసి ఈర్ష్య. అమ్మో వాళ్ళతో ఎందుకు లేరా, వాళ్ళు కమ్మోళ్ళు లేరా అంటారు. అంటే మనం గర్వంగా బతకాలని అర్థం చేసుకోండి. మనలో మనం కొట్టుకొని తిట్టుకొని ఈర్ష్యలొద్దు. మళ్ళా పొట్టం 1000 జన్మల పుణ్య ఫలం కమ్మ పుటక. ఇది రాబోయే తరాలకు కూడా అని చెప్పి మన జాతిని గర్వంగా ఉంచుకొని కమ్మవాడిగా పుట్టినందుకు గర్వించు, కమ్మవాడిగా జీవించేందుకు రాయలుగా బతకాలని తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుడు పుట్టిన కులంలో మొత్తం నేను గర్వంగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చిన కమ్మ సోదరులందరికీ మరొక్క మారి చేతులెత్తి దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.